హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను వ్లాగ్స్. బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. సో మంచి రెస్టారెంట్ని మీకు చూపించాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో ఆ రెస్టారెంట్కి వెళ్ళాలని మా పాప కూడా ఎన్నో రోజుల నుంచి అడుగుతుంది. సో ఈ వీకెండ్ అయితే ప్లాన్ చేసామన్నమాట. మీ అందరికీ తెలిసిన రెస్టారెంటే ప్లాట్ఫామ్ 65 అని. ట్రైన్లోనే ఫుడ్ వస్తుందంట, ఆర్డర్ చేయడము అన్నీ కూడా కిడ్స్కి ఎంజాయ్మెంట్ ప్లేస్ అని చెప్తున్నారు. సో ఒకసారి చూడటానికని వెళ్తున్నాము. పదండి, అక్కడ ఫుడ్ ఎలా ఉంది అక్కడ ఎక్స్ప్లోరింగ్ చేద్దాము ఆ రెస్టారెంట్ అంతా. లెట్స్ గో టు ద వీడియో. సో ఇలా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ మేము చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. సో మేము వెళ్ళేదైతే కుక్కట్పల్లి బ్రాంచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో దిల్సుఖ్ నగర్లో కూడా ఒకటి ఉంది. హైదరాబాద్లో 3-4 బ్రాంచెస్లో కూడా ఈ ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ ఉందంట. సో పదండి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చూస్తున్నారు కదండి, అక్కడే అనమాట ప్లాట్ఫామ్ 65 గచ్చిబౌలి బ్రాంచ్లో ఉందన్నమాట. సో సుబ్బయ్య గారి హోటల్ కింద ఉందని పైన 2nd ఫ్లోర్లో. సో ఫైనల్గా అయితే మనం గచ్చిబౌలి బ్రాంచ్కి వచ్చామండి. కుక్కట్పల్లిలో క్రౌడ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మేము ఇటు వచ్చామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది సుబ్బయ్య గారి హోటల్, దాని 3rd ఫ్లోర్లో ఉంటుంది ఇది. సో పదండి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చూద్దాము. చాలా ఆకలేసేస్తుంది. లెట్స్ గో టు ద వీడియో. సో ఇవాళ మా మ్యారేజ్ డే కూడా ఉందన్నమాట. మా పాప ఎప్పటి నుంచో అడుగుతుంది కాబట్టి ఇటు వచ్చి ప్లాన్ చేసామన్నమాట. సో మా 11th యానివర్సరీ సందర్భంగా ఇక్కడికి వచ్చాము. ట్రైన్ చూస్తున్నారు కదా, వెళ్తుంది ఫుడ్. సో అలా ఫుడ్ ఆర్డర్ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫుడ్ వస్తుంది అన్నమాట. సో బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇలా ట్రైన్ ట్రాక్ అన్నమాట. సో ఖర్గాపూర్ స్టేషన్ లాగా ఈ ట్రాక్స్ అన్ని పెట్టారండి. పిల్లలకైతే చాలా మంచి ఫన్ వస్తుంది ఈ రెస్టారెంట్ అయితే. సో 3-4 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. మేము కొండాపూర్ బ్రాంచ్కి వచ్చామన్నమాట. సో ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుందండి ఈ రెస్టారెంట్లో. సో ఇలా ఎక్కడికక్కడికి మనకి క్యాబిన్స్ లాగా ఉన్నాయి. కోల్కతా క్యాబ్ చూపించాలి, అది ఇలా పెట్టారు. ఇదంతా రెస్టారెంట్ ఇలా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, మన ఫుడ్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఏమో మోస్ట్ ఫేమస్ బిల్డింగ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా బాగుందండి.
అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇవి ట్రైన్స్ లాగా అట్లా ఇంకా 3 సో బాగా అయితే ఆకలేసేస్తుందండి. ఆర్డర్ అయితే పెట్టేసాము చాలానే. సో టైం అయితే 2:40 అయిపోయింది, వాళ్ళు లేట్ అయిపోయింది జర్నీ అని. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చూద్దాము. ఇక్కడ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నారు. ఎందుకు ఇది ఇంత ఫేమస్ అయిందంటే ఫుడ్ కూడా చాలా ఫేమస్గా టేస్టీగా ఉంటుందండి. సో చూస్తే ఇదేదో బ్లూ కలర్, సో బ్లూ కలర్ అయితే ఏదో జ్యూస్ ఆర్డర్ చేశానండి. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. టేస్ట్ ఉందన్న కొంచెం ఒకసారి ఎలా ఉంది? కొంచెం లెమన్ ఫ్లేవర్ అండి, పుదీనా ఫ్లేవర్ విత్ లెమన్. చాలా సో బ్లూ కలర్ జ్యూస్ ఇది అన్నీ సమ్మర్ కదా అని ఇచ్చామన్నమాట. పుదీనా ఫ్లేవర్ అనుకుంటా. చాలా బాగుంది. పుదీనా విత్ లెమన్ వేశారు. సో ఫస్ట్ అయితే కొంచెం ఈ డ్రింక్ పెట్టుకొని నెక్స్ట్ ఫుడ్ చూద్దాం టేస్ట్. సో మా పాపనైతే రెడీ చేసాం, ఆమె కోసం ఇక్కడికి వచ్చాము స్పెషల్గా అయితే. హెరితో సరే. సో మా ఫుడ్ అయితే వచ్చేసిందండి. సో నెక్స్ట్ తందూరి ఇచ్చాము. తందూరి ఆఫ్టర్ లాంగ్ టైం తింటున్నానండి. చికెన్ తినకూడదన్నారు కానీ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అన్నారు కదా అని వాళ్ళు ఆర్డర్ చేశాను. మనమే సో మనకి ఇలా ఫుడ్ రాగానే గ్రీన్ సిగ్నల్ వస్తుంది అనమాట. మాకు వేస్తున్నారు. ఓకే వెళ్ళిపోయింది మా ట్రైన్. తందూరి అండి టేస్ట్ అయితే కొంచెం బాగుంది. స్పైసెస్ లేవండి, పిల్లలకి యూస్ఫుల్ లాగా చేశారనమాట. ఎక్కువ రెస్టారెంట్ పిల్లలు ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి కొంచెం స్పైసీ తక్కువగా ఉంది. కావచ్చు 5/4 ఇస్తారండి. బట్ ఇంకోటండి, ట్రైన్ వచ్చే ముందు మన ఫుడ్ ఏవి అక్కడ పెట్టకూడదు. మేము కూల్ డ్రింక్ పెట్టేసరికి మా ఫుడ్ మీద పడిపోయింది అనమాట. ఇది ఒకటి చూసుకోండి కేర్ఫుల్గా. సో నెక్స్ట్ మేమైతే పాలక్ పన్నీర్ ఇచ్చామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, టేస్ట్ చాలా బాగుంది. పాలక్ విత్ రోటీ కాంబినేషన్ అనమాట. విత్ పాలక్ ఎలా ఉంది? ఓకే. నెక్స్ట్ మాది బిర్యానీ వచ్చింది ట్రైన్లో. మా ట్రైన్ ఓవరాల్గా రెస్టారెంట్ మొత్తం ఒకసారి ఒక లుక్ వేసేసుకోండి. సో ఓవరాల్గా ఇలా ట్రైన్స్ ఉంటాయి, క్యాబిన్స్ ఉంటాయి. మనం ఒక ట్రైన్లో తిన్న ఫీలింగ్ వస్తుంది డెఫినెట్గా. సో కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎనీ వీకెండ్ మీరు కూడా ప్లాన్ చేసుకోండి. అంబియన్స్ విన్న సర్వీసింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడన్నా ఒకసారి రావాలనుకున్నప్పుడు ఇలా కొత్త ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇది ఎంట్రన్స్ అనమాట, ప్లాట్ఫామ్ టికెట్ విత్ ఎంట్రన్స్. అంబియన్స్ అయితే చాలా అంబియన్స్ అయితే చాలా బాగుందండి రెస్టారెంట్లో. పిల్లలైతే మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒకసారి అయితే రావచ్చు అనమాట. సో ట్రైన్ లాగా అట్లా మన ఫుడ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో బ్లూ లగూన్ అంట. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. మన సమ్మర్కి చాలా రిఫ్రెష్మెంట్ అయితే కలుగుతుంది. సో అదండి ఈ ప్లాట్ఫామ్ 65 వీడియో. చాలా చాలా బాగుంది. ఫుడ్ అయితే మంచి టేస్ట్ ఉంది. సో ఏమైనా రావాలనుకుంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ రెస్టారెంట్లో. సో అదండి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.